హాయ్ హలో నమస్తే. నేను మీ రంజిత్, జిఆర్ అకాడమీ లర్నింగ్ థింక్ ఛానల్. మన గ్రూప్ 4 యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ అనేది మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది. ఆ వెబ్ నోట్లో ఏముందో ఇప్పుడు చూద్దాం. మన గ్రూప్ 4 యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు జూన్ 20 నుంచి ఆగస్టు 21 వరకు మొత్తం మనకు 2 నెలలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది టీజీపీఎస్సీ నాంపల్లి, హైదరాబాద్, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని 2 ప్లేస్లలో మనకు ఈ 2 నెలల పాటు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగడం జరుగుతుంది. ఈ 2 నెలల పాటు మనకు డేట్ వైజ్గా మనకు ఎవరికి ఏ డేట్ అనేది మనకు కింద మనకు ఇంకో వెబ్ నోట్ ద్వారా మనకు ఇవ్వడం జరిగింది. ఆ నోట్ ఏందో ఇప్పుడు మనం ఏ డేట్ ఉందో చూసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ మీకు ఇచ్చిన డేట్లో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళకపోతే, ఒకవేళ ఏదైనా సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయకపోతే మళ్ళీ రిజర్వ్ డేస్గా ఆగస్టు 24 నుంచి 27, ఆగస్టు 24, 27, 31 అని 3 డేట్లు ఇవ్వడం జరిగింది. ఇది ఎవరికంటే మనము ఇచ్చిన డేట్లలో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏమైనా డాక్యుమెంట్స్ ఇంకా సబ్మిట్ చేయకపోతే మరియు ఇచ్చిన డేటు మనం వెళ్ళకపోతే ఈ రిజర్వ్ డేస్లో మనం వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుపుకోవచ్చు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మనకి ఏమేమి కావాలో అనేది మనకు ఈ కింద ఇవ్వడం జరిగింది. ది డే వైజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షుడ్ అవైలబుల్ కమిషనర్స్ వెబ్సైట్ షార్ట్ లిస్ట్. మనకి ఇవన్నీ డీటెయిల్స్ అనేది మనకు ఇంకో వెబ్ నోట్ ద్వారా పెట్టడం జరిగింది. ఆ వెబ్ నోట్లో ఇప్పుడు ఏముందో చూద్దాం. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మన గ్రూప్ 4 యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు జూన్ 20న స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు నుంచి ఏ డేట్న ఉందో నెక్స్ట్ పేజీలో చూసుకుందాం. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ వైజ్గా మనకు హాల్ టికెట్ నెంబర్ పెట్టడం జరిగింది. ఇదే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది 25 మనకు జూన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో మనకు డేట్ వైజ్గా పెట్టడం జరిగింది. మనకు జూన్ 20న మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. జూన్ 20న సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు రోజుకు 100 మంది చొప్పున మనకు ఈ 2 నెలల పాటు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగడం జరుగుతుంది. మనకు ఫస్ట్ రోజు 20 రోజును 100 మెంబర్స్కు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. 100 మెంబర్స్ హాల్ టికెట్లు ఈ విధంగా పెట్టడం జరిగింది. ఇది మీరు హాల్ టికెట్ నెంబరు మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. మీకు ఏ రోజు ఉందో తెలిసిపోతుంది. నాకైతే మనకు 25 రోజు నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండడం జరిగింది. మీరు కూడా మీకు హాల్ టికెట్ నెంబర్ ఇలా సెర్చ్ చేయడం ద్వారా మనకు ఏ డేట్ ఉందో తెలుసుకోవచ్చు. మనకు టోటల్గా 20 నుండి మనకు ఆగస్టు 21 వరకు డే వైజ్గా 100 మెంబర్స్ను సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు డే వైజ్గా లిస్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను మీకు లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక డే వైజ్గా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ 100 మెంబర్స్కు కొన్ని రోజుల్లో 150 మెంబర్స్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డే 100 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు ఫస్ట్ రోజు చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అందువల్ల ఫస్ట్ రోజు అందరికి తెలియదు ఏమి విధంగా లేట్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ 1, 2, 3 డేస్ వరకు 100 మెంబర్సే ఉంది. 3-4 డేస్ వరకు. తర్వాత మనకు డే వైజ్గా మెంబర్స్ పెంచడం జరిగింది. 150 ఈ విధంగా మన డే వైజ్గా మనకు ఏ రోజు ఉందో హాల్ టికెట్లో చూసుకోవచ్చు. మనకి ఈ లిస్ట్ అనేది ఇప్పుడే పెట్టడం జరిగింది. అయితే మనకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనం ఏ విధంగా వెళ్ళాలి, సర్టిఫికేట్లు ఏమేమి కావాలనేది మనకు ఆ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సర్టిఫికేట్కి ఏమేమి కావాలో చూద్దాం. మన గ్రూప్ 4 యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు అనేది ఈ విధంగా మనకు ఏమేమి సర్టిఫికేట్ కావాలో ఇప్పుడు జరుగుతుంది. జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గ్రూప్ 4 యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా. ఇదొక ఫామ్లో మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం టీఎస్పీ ఐడి ఇవన్నీ మనం డీటెయిల్స్ ఇందులో ఉన్న విధంగా నింపవలసి ఉంటుంది. ఇది బేసిక్ డీటెయిల్స్ ఫామ్ అండి. తర్వాత మనకు ఇంకా కింద చాలా రకాల ఫామ్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనము ఫిలప్ చేసుకొని తీసుకువెళ్ళే ఉంటుంది. ఈ డిక్లరేషన్ ఫామ్ కూడా మనం ఫిలప్ చేసి తీసుకువెళ్ళాలి. అదేవిధంగా అటెస్టేషన్ ఫామ్ అని మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన ఫోటో మరియు ది క్యాండిడేట్స్ షుడ్ ఈ ఫామ్ను మనం ఫిలప్ చేసి మనం గెజిటెడ్ సైన్ తీసుకుపోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు అన్ని రకాల ఫామ్లు ఇక్కడ మన వెబ్ నోట్ల ద్వారా మనకు ఇవ్వడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఇందులో నింపాల్సి ఉంటుంది. మీకు ఈ డీటెయిల్స్ కూడా కావాలంటే నేను ప్రతి ఒక్క ఫామ్ని నింపి మీకు మళ్ళీ వీడియో చేసి నా ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఎనీ అప్డేట్స్ ముందుగానే మీకు తెలియడానికి అవకాశం ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ సిగ్నేచర్ ద క్యాండిడేట్
ఇది మనం డిక్లరేషన్ ఫామ్ అండి, ఇది తీసుకోవాలి. అదేవిధంగా సర్టిఫికేట్స్ బి సిగ్న్డ్ గెజిటెడ్ ఆఫీసర్తో మనము సిగ్నేచర్ చేసుకొని తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అటెన్షన్ ఫామ్ అండి. అదేవిధంగా మనకు సర్టిఫికేట్స్ అనేది ఏ ఫార్మాట్లో తీసుకోవాలనేది మనకు కింద మనకు క్లియర్గా మనకు ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చిన ఫామ్లనే తీసుకొని మనం సర్టిఫికేట్లు తీయవలసి ఉంటుంది. అది ఏ విధంగా ఉందో చూద్దాం. మనకు రెవెన్యూ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకి ఈ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఇదే విధంగా ఈ ఫామ్ తీసుకొని మనము ఇన్కమ్ అనేది మీ సేవలో అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ బోనాఫైడ్ లేని వాళ్ళకు ఈ ఫామ్ అనేది మనకు తీసుకొని ఈ ఫార్మాట్లోనే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇది చూడండి, చాలామంది మనకు సర్టిఫికేట్ ఫార్మాట్ అడిగారు. ఈ సర్టిఫికేట్ ఫార్మాట్ అనేది మనకి ఇప్పుడు ఈ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఈ మాదిరిగానే మనం తీసుకొని మనము మండల్ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క సిగ్నేచర్ అనేది చేపించుకోవడం ఉంటుంది. అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్, స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అనేది మనకి ఈ విధంగా ఈ ఫార్మాట్లో నింపవలసి ఉంటుంది. అదేవిధంగా మనకు నాన్ క్రిమినల్ కమ్యూనిటీ నేటివిటీ సర్టిఫికేట్ అనేది ఇదే ఫార్మాట్లో మనం తీసుకోవాల్సింది ఉంటుంది. అదేవిధంగా అనెక్సరీ ఫామ్ అనేది నాన్ క్రిమినల్ అనేది రిజర్వేషన్ కోసం ఇది 8 lakhs బిలో ఉన్నవారు ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మండల ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏ విధంగా తీసుకోవాలో నా ఛానల్లో పెట్టడం జరిగింది. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. అదేవిధంగా డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్, మీరు ఎటువంటి ఉద్యోగం చేస్తలేరని ఈ డిక్లరేషన్ కొరకు ఈ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫామ్ ఇచ్చిన విధంగా ఈ ఫామ్ ఫిలప్ చేసేసి మనము ఆడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 4 సర్వీస్ డిక్లరేషన్ ఆఫ్ హిందూ, చాలామంది హిందూ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలని చాలా డౌట్స్ ఉండేది. ఈ ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది. ఈ ఫార్మాట్ పోస్ట్ కోడ్ 70కి ఎలిజిబుల్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ ఉన్న వారికి ఎలిజిబుల్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ మనం ఫిలప్ చేసి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు ఏ సర్టిఫికేట్ కావాలో అన్ని ఫార్మాట్లు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రతి సర్టిఫికేట్ ఏ విధంగా నింపాలో మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను.